అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాగాయకుడు గద్దర్ పోరుబాట పట్టారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గద్దర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గద్దర్ వర్ధంతి సభలో పాల్గొన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డితో కలిసి గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొన్నం 34 సంవత్సరాల క్రితం నిర్మించిన హుస్నాబాద్ స్తూపంలో గద్దర్ పాత్ర క్రియాశీలమైందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా మొదటిసారిగా గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. పొన్నం వర్ధంతి జరుపుకుంటామన్నా వారి ఘనంగా నివాళులు అర్పిస్తాను. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పరిష్కరించుకుందాం అనుకున్నప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా మన గొంతును మనం వినిపించాలంటే పెద్ద వెంచా రాజేంద్ర గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వినిపించాలనుకుంటే వినిపించలేని విధంగా నియంత్రితంగా వ్యవస్థ మారితే ప్రజలు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని ఓటు హక్కు ద్వారా మార్పును కోరుకొని ప్రజాపాలన తెచ్చినారు. ఇవాళ దానిలో భాగంగానే ఆనాడు ఉద్యమ స్ఫూర్తి గద్దారన్న పాట ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఆనాడు ఉన్నటువంటి యుద్దమో పోరాటమో తుపాకీ అవసరం లేదు. ఇలా పెన్ను కావాలి, పెన్ను కన్నుగా మారితే ఇలా ఓటు ఆయుధంగా మారితే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అనే విధంగా ఈ రోజు ఒక ప్రజాస్వామికంగా వ్యవస్థ నడుస్తా ఉంది. ఎవరి అభిప్రాయాలైనా స్వేచ్ఛగా చెప్పుకొని ప్రభుత్వం ఒకవేళ ఏదైనా జరిగితే వివరించేటువంటి విధంగా అక్కడ ప్రజాభవన్ జ్యోతిబా పూలే భవన్ పేరు మీద మంత్రుల కార్యాలయాలు ప్రజలకు విజ్ఞప్తులు చేసుకునే వేదికలుగా ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైనటువంటి అంశాల లోపల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్వయంగా వారి గద్దార్ గారి సంస్మరణ సభలో జయంతి వేడుకల్లో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఎప్పటికీ గతంలో తెలంగాణ చరిత్ర